హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఎవ్రీడే మార్నింగ్ 6:05కి 7కి లెగుస్తాం. ఈరోజు అయితే 7కి లేచి ఇంక రూమ్లో బెడ్షీట్స్ అన్నీ సర్దేసి బెడ్ అంతా క్లీన్ చేసేసానండి. తర్వాత బయట వాకిట్లో కడిగేసి శుభ్రంగా ముగ్గు కూడా పెట్టేశాను. ఇంక నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా ఎన్ని తిప్పలు. ఆడవాళ్ళకి ఎండ్లెస్ డ్యూటీ అని చెప్పచ్చు. ఇది ఎంత పని చేసినా ఉంటూనే ఉంటుంది. అలా చూస్తుండేటప్పటికి ఇంకో పని యాడ్ అయిపోతూ ఉంటుంది. ఇంక సింక్లో కూడా బోర్లు కూడా తోమేసి, ఇది బాబు రాగి పిండి అండి. రాగులు పట్టేసి అంటే డ్రై చేసి తర్వాత పొడి చేపిస్తాం మేము మిల్లుకి తీసుకెళ్ళి. ఈ బాబు రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తాను. డే అంతా నేను ఏం పెడతాను. అలాగే ఇంకా మావయ్యకి టీ కూడా ఇచ్చేస్తాను. నేనైతే తాగను, రేర్గా తాగుతాను హెడేక్స్ వచ్చేటప్పుడు. ఇంకా మావయ్యకి కూడా టీ పెట్టేసి బాబు రాగి జావ అయిపోయిన వెంటనే కొంచెం చల్లారి పెడతాను. మార్నింగ్ వాడికి బేగా ఆకలిస్తుంది కదా, సో అందుకే బేగా చేసేస్తాను అన్నీని. ఇంకా నెక్స్ట్ వెనక సైడ్ ఉన్న బాల్కనీ వాషింగ్ మిషన్ దగ్గర అంతా కడిగేస్తాను. వీక్లీ అంటే వారానికి ఒక 2 సార్లైనా మొత్తం అంతా డ్రై క్లీన్ చేసేస్తానండి. మొత్తం అంత ఇల్లు అంతా క్లీన్ చేసేస్తాను. మీరు కూడా అలాగే చేస్తారా? కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ అండి, వాషింగ్ మిషన్ కోసం మీకు తెలియని అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. ఆ సీక్రెట్ కూడా నేను మీకు చెప్తాను, వీడియో పోస్ట్ చేస్తాను పక్కగా చేసి. ఇంకా వాషింగ్ మిషన్ కూడా వేసేసి ఇంకా నా మధ్యాహ్నం అబ్బాయికి పప్పు అన్నం పెట్టేశాను. అలాగే ఎగ్స్ కూడా బాయిల్ చేసేస్తున్నాను. వాడికి మళ్ళీ ఎగ్ పెట్టాలి, సో అందుకే. అండ్ 10-10:30 కల్లా బాబుకి నేను అయితే ఎగ్ పెట్టేస్తానండి. అలాగే మైదా చూసారు కదా, నీట్గా సర్దేశాను మొత్తం. ఇంకా వాడిని కూడా స్నానం చేపించి పడుకోబెట్టేశాను. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. తర్వాత ఇంకా బట్టలు వాషింగ్ మిషన్కి వేసాను కదా, అవన్నీ ఆరేసాను ఎప్పుడో. అవన్నీ తీస్తున్నాను. ఎండ బాబు నార్మల్గా లేదండి, ఎండాకాలం కంటే చాలా దారుణంగా ఉంది. సో అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎండలో ఎక్కువగా తిరగకండి. కళ్ళాటి తిరిగితే మంచిగా జ్యూస్ వేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా స్టార్ట్ చేస్తానండి. దొండకాయ ఫ్రై చేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఎవరైనా ఒకసారి నేను చెప్పిన కాంబినేషన్ ట్రై చేయండి. దొండకాయ ఫ్రై విత్ పెరుగు చారు, పెరుగు చట్నీ అంటారు, మీరేమంటారో కామెంట్ చేయండి. ఆ 2 కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఒకసారి ట్రై చేయండి. ఇంకా దొండకాయ ఫ్రై పక్కన పెట్టేసి చిక్కూర, మీకు తెలిసే ఉంటుంది ఆకుకూరలో చిక్కూర టమాటా వండుకుంటాము. మమ్మీ నేను 5th month ప్రెగ్నెంట్లో ఉండేటప్పుడు నాకు చిక్కూర ఎండబెట్టింది. అప్పుడు నాకు బాగా టేస్ట్ నచ్చి నేను మళ్ళీ ఎప్పుడైనా మమ్మీని అది అడుగుతుంటాను. నాకు కూడా ఎప్పుడైనా దొరుకుతుంటే నేను మాత్రం చక్కగా వండుకొని కూడా తింటాను. సో మీరు కూడా ట్రై చేయండి. అలా చూస్తూ వెళ్ళిపోకుండా కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కోసం.